హలో నమస్తే అండి. మన ముందు వీడియోలో నేను మీకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ గురించి ఆయిల్ ఏ విధంగా తయారు చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ మొన్న హెయిర్ ఫాలింగ్కి నేను ఆయిల్ ఆల్రెడీ చెప్పాను. అదే ఆయిల్ ఫస్ట్ వేడి చేసి మనం పక్కన పెట్టుకుంటాం కదా, పెట్టుకొని దాంతో మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ ట్రీట్మెంట్కైనా కొంచెం మనం ఆయిల్తో మసాజ్ చేసుకుంటే రూట్స్ అన్నీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి చాలా హెయిర్ కొంచెం థిక్నెస్, అంటే హెయిర్ ఫాలింగ్ ఇప్పుడు చాలా వీక్గా ఉంటుంది, మనకి రూట్స్ దగ్గర చాలా వీక్గా ఉంటుంది. అది థిక్గా ఉండి మనకి బలపరుస్తుంది. ఆయిల్ మసాజ్ వల్ల మనకి బలపరుస్తుంది. తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక ప్యాక్ చెప్తాను. మసాజ్ మన ఫస్ట్ ఆయిల్ మసాజ్ ఒక 5 minutes మసాజ్ అయిపోయిన తర్వాత ఒక ప్యాక్ మీకు చెప్తాను. ఆ ప్యాక్ ఏంటంటే వేపాకైనా లేకపోతే బయట మార్కెట్లో వేప పౌడర్ నీమ్ పౌడర్ బయట దొరుకుతుంది. లేదంటే ఆకు మన చెట్టు దగ్గర ఉండి ఆకు పేస్ట్ చేయాలి. వేప పౌడర్ అయినా పేస్ట్ అయినా పక్కన పెట్టుకోవాలి. తులసి ఆకైనా తులసి పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. తులసి పౌడర్ అయినా లేదా తులసి పేస్ట్ అయినా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎక్కడైనా మెడికల్ షాప్లో అయినా లేకపోతే మన ఎక్కడైనా ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరైనా విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి. చిన్న చిన్న క్యాప్సిల్స్ ఉంటాయి, విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఆ క్యాప్సిల్ ఏం చేయాలంటే మన 2 క్యాప్సిల్స్ పక్కన పెట్టుకొని ఉంచాలి. తర్వాత ముద్ద కర్పూరం కొంచెం దంచి అది పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయ రసం ఒక 2-3 స్పూన్స్ ఒక బౌల్లో వేసి ఆ నిమ్మకాయ రసంలో ఇప్పుడు వేప పేస్ట్, తులసి పేస్ట్, కర్పూరం, నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక 2 కట్ చేసి అందులో ఆయిల్ ఉంటుంది, అందులో పేస్ట్లో వేసేయాలి. వేసిన తర్వాత ఫస్ట్ మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా అప్లై చేయాలి. అప్లై చేసేసి ఒక 1 hour తలకి పెట్టుకొని వదిలేయాలి. దానివల్ల డాండ్రఫ్ ఏదైనా ఉంటే లోపలంతా పోతుందన్నమాట. ఆ డాండ్రఫ్ ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఎక్కువ పార్ట్లో డాండ్రఫ్ ఉంటే అక్కడ బాగా మనం ఫస్ట్ కోమ్ తోటి బాగా గోకేసి తర్వాత ఆయిల్ మసాజ్ చేసి అప్పుడు ఈ ప్యాక్ పెట్టుకుంటే రిజల్ట్ ఉంటుంది మనకి. ఇలాగ వీక్లీ 2 చేయాలి. చేయడం వల్ల కొంతవరకు డాండ్రఫ్ అంతా పోయి మనకి హెయిర్ చాలా సిల్కీగా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే మీరు తప్పకుండా కంటిన్యూ చేయండి. జయం.